ఈరోజు ఆ నిజాయితీని నిరూపించుకోవాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ ఏ కోశాన కూడా కనిపించలేదు. చంద్రబాబు సంగతి గతం మోసం, వర్తమానం మోసం, ఇక భవిష్యత్తు 4 ఏళ్లు కూడా మోసమే అన్నట్టుగా ఈరోజు బడ్జెట్ ను చూస్తేనే అర్థమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ ఆశాంతం డాంబికాలు, విమర్శలు తప్ప ఎక్కడ కూడా ఒక దశ దిశ లేకుండా ఈరోజు బడ్జెట్ ని ప్రజెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చెప్పాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, ఏమి మాట్లాడాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో పాపం చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటిది చెప్పలేక ఆర్థిక శాఖ మంత్రి చంద్రగుప్త మౌర్యుని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే జగన్ గారిని దూషిస్తూ, చంద్రబాబుని కీర్తిస్తూ, చంద్రబాబు పరిపాలన తీరు ఈ బడ్జెట్ లో కనిపిస్తుందనుకుంటే అది జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడము, చంద్రబాబు నాయుడిని కీర్తించడానికి పరిమితం అవుతూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలని విమర్శిస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తారనేటువంటిది చెప్పలేక పాపం చంద్రగుప్త మౌర్యుని గురించి ఆర్థిక శాఖ మంత్రి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకసారి దీనిలో ఒక మాట చెప్పాడు ఆర్థిక శాఖ మంత్రి, బడ్జెట్ అంటే కేవలం కేటాయింపులు మాత్రమే, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధులు అన్ని కూడా సమతూకం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పాడు. అది ఎక్కడా కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మాట బడ్జెట్ ను పరిశీలిస్తే ఎక్కడా కూడా కనిపించినటువంటి పరిస్థితి లేదు. ప్రజల ఆశలు తీర్చాలని గాని, వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తారని కానీ, ఆ నమ్మకం గాని, విశ్వాసం గాని ఎక్కడా కనిపించకుండా పోయింది. చివరికి ఏ విధంగా తయారైందంటే తమ పదవులు కాపాడుకోవడానికి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన సహచర మంత్రి అయినటువంటి లోకేష్ ను పొగడ్తలతో ముంచెత్తాల్సినటువంటి దుస్థితి ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. అయితే వీటిలో కొన్ని విషయాలు మాట్లాడారు. దాంట్లో ఒకటి ఏం చెప్పారంటే మేము బకాయిలు తీర్చాము అని చెప్పారు. అదేదో పెద్ద ఘనతగా మాట్లాడాడు. రిపీటెడ్ గా ప్రతిదాని విషయంలో బకాయిల గురించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడాడు, ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడాడు. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఇది ఒక వ్యవస్థలో బిల్లులు రావడం, చెల్లించడం అనేటువంటిది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. దాన్ని ఏదో గతంలో ఉన్నటువంటివన్నీ మేమేదో చాలా ఎక్కువగా చేశామని గొప్పగా చెప్పుకోవడం, అదేవిధంగా గత ప్రభుత్వాన్ని విమర్శించడం. మేము ఈ ప్రభుత్వాన్ని సూటుగా అడిగేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఎంత మేర బకాయిలు చెల్లించింది, ఎవరికి కాంట్రాక్టర్లకి ఎంత మేర బకాయిలు చెల్లించింది, పనులు చేయకుండా ఎంతమందికి బకాయిలు చెల్లించింది, దీని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బడ్జెట్ చూసిన తర్వాత మరోసారి రైతులు మోసపోయారు అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యినటువంటి పరిస్థితి. ఎందుకంటే మోసానికి, వంచనకి ఈ 2025-26 బడ్జెట్ ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. బాబు షూరిటీ అంటే మోసం, వంచన, గ్యారంటీ అనేటువంటిది ఈరోజు ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిలువుటద్దం లాగా నిలిచినటువంటిది. అందరినీ, మహిళల దగ్గర నుంచి, యువతల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, స్కూల్కి వెళ్లేటువంటి పిల్లల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మోసం చేస్తే ఈరోజు ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థాయి 10 మెట్లు ఎక్కడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి దానికి ఇదిగో ఇది పలానా రోజు ఇస్తానని చెప్పి ఆ పథకాలు ఏ తేదీ ఇస్తాననేటువంటిది ఒక క్యాలెండర్ విడుదల చేసి దాని ప్రకారం నిధులు కేటాయించి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఇచ్చాడు. వీళ్ళు ఎక్కడ కూడా ఇతిమిద్దంగా ఎంతమందికి ఇస్తామో ఏమిస్తామని చెప్పకుండా కేటాయింపు లేదో మొక్కుబడిగా కేటాయించేశామనేటువంటి అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. సరే, బడ్జెట్ మీద అన్ని విషయాలు నా మిత్రులు సోదరులు రాజేంద్రనాథ్ రెడ్డి గారు సౌకర్యంగా వివరించారు. ఇకపోతే కేవలం రైతులకు సంబంధించి వస్తే వ్యవసాయ రంగం అనేటువంటిది 62% దాదాపుగా ఉన్నటువంటి జనాభాలో వ్యవసాయ రంగం మీద ఈరోజు ఆధారపడి బతికేటువంటిది ఉంటే ఆ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు వచ్చాడు, వ్యవసాయాన్ని మళ్లీ దండగ చేస్తున్నాడు అనేటువంటి ఆ నానుడి నినాదాన్ని మరొకసారి రైతుల్లో ఈ బడ్జెట్ కలిగించింది. విత్తనం నుంచి పంట అమ్మకం దాకా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను సృష్టిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటినీ నాశనం చేసేటువంటి విధంగా, వాటి గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యవస్థలను అన్నిటిని కూడా భ్రష్టు పట్టించేటువంటి విధంగా ఈరోజు ఆయన పాలన సాగుబోతుందనేటువంటి సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి గత ఏడాది బడ్జెట్ లోనే
చంద్రబాబు నాయుడు వ్యవసాయం పట్ల తనకుండేటువంటి రంగు రుచి వాసన ఏంటనేటువంటిది చెప్పాడు. ఈరోజు పూర్తి స్థాయిలో ఈ బడ్జెట్ లో రైతాంగానికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ తన నైజాన్ని బయటపెట్టాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే సాధారణంగా 2 నాలుకల ధోరణి అంటాం. చంద్రబాబు నాయుడికి 200 నాలుకల ధోరణి ఉంది. ఎందుకంటే ఏ నోటితో అయితే నువ్వు మాట్లాడావు, మేము గతంలో చెప్పాం. ఏమని చెప్పాము? డెవల్యూషన్ ఆఫ్ సెంట్రల్ ఫండ్స్ ఏదైతే ఉందో డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఒక పథకాన్ని అమలు చేస్తాయని చెప్పాం. దానిలో భాగంగా ఏం చెప్పాము? ఏదైతే మేము 12,500 ఇవ్వాలనుకున్నాము, కేంద్ర ప్రభుత్వం 6,000 వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ స్కీమ్ కింద దాన్ని 13,500కి పెంచాము. ఉదారంగా 4 విడతలు ఇవ్వాలన్నది 5 విడతలకు పొడిగించాము. కాస్త వెసలుబాటు కలిగింది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చేటువంటి ఈ పథకం అని చెప్పాము. ఆ రోజు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు నోటుతో ఏం మాట్లాడాడో ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ వింటే చంద్రబాబు నాయుడు ఎన్ని నాలుకల ధోరణి అవలంబిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఆలోచన చెప్పడం 6 లక్షలు కావాలి. ఈరోజు పని అయిపోయింది. ఈరోజు పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీ అవసరం లేదు కాబట్టి 6,500 రూపాయలు సరిపెడతామని అది కూడా ఇస్తానని నమ్మకంలా చంద్రబాబు నాయుడు స్పష్టంగా ఏం చెప్పాడు? మీరు 12,500 ఇస్తానన్నారు, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో మినహాయించారు, 6,500 నాలాగే వీళ్ళు కూడా ఎగ్గొడతారేమో అనేటువంటి ఉద్దేశంతో అది కూడా ఇస్తాడో ఇవ్వడం అని చెప్పి మాట్లాడాడు. సరే, ఇచ్చి చూపించాం, చెప్పిన దానికన్నా ఎక్కువగా ఇచ్చాం. ఏ నోటితో అయితే నువ్వు ఆ రోజు 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎలా కలుపుతారని మాట్లాడావో, ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా కలపకూడదు అని చెప్పినటువంటి నువ్వు ఈరోజు ఆ 6,000తో కలిపి నేను 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మాట్లాడావు. దీనిని ఎన్ని నాలుకల ద్వారా అనాలి చంద్రబాబు? నీ మాటలని, నీ వ్యవహార శైలిని. నువ్వు ఎన్నికలకు ముందు 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ప్రకటించావు. ఎక్కడా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా 20,000 ఇస్తానని చెప్పి మాట్లాడలేదు. గతంలో నువ్వు విమర్శించావు. మీరు ఎట్లా ఇస్తారు? చెప్పినటువంటి మాటకు కట్టుబడి మీరు 12,500 ఇవ్వాలని నిలదీశావు. ఈరోజు ఏ నోటితో నువ్వైతే మాట్లాడావో గతంలో, ఈరోజు నువ్వు దానిని మరిచి ఈరోజు మరలా మేమిద్దరం కలిపి 20,000 రూపాయల చేతిలో